శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకరానికి ద్వితీయంలో శనీశ్వరుడు, కానీ ఇక్కడ శనీశ్వరుడు వల్ల మనకి ఇబ్బంది కలిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే వెళ్ళిపోతున్న ఇంకా 1 ఇయర్ కంటే ఎక్కువ ఉండదు. వెళ్తూ మంచి చేస్తాడు కాబట్టి శని వల్ల లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. అలాగే తృతీయ స్థానంలో రాహువు విక్రమ్ ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అని చెప్తాడు. చతుర్థంలో ఉన్న కుజుడు యోగాన్ని ఇస్తున్నాడు, బలం ప్రయత్నం చేస్తున్నాడు. పంచంలో ఉన్న పంచగ్రహ కూటమి ఒక 5వ గ్రహం కూడా అక్కడ యాడ్ అవుతున్న ఇప్పుడు వస్తుంది. 5 గ్రహాల కూటమి ఏదైతే ఉందో 4 నుండి 5 అవుతాయి. ఆ 5 గ్రహాల కూటమి ఏదో కొంతవరకు పిల్లలకి కొంత ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అవకాశం బాగా కనబడుతుంది. అలాగే భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు. కేతు కలిసి గణపతి అనుగ్రహం పొందితే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. అయితే ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు చేయొచ్చు. ఎందుకంటే బృహస్పతి యొక్క అనుగ్రహం మీ రాశి మీద ఉంది కాబట్టి డెఫినెట్గా మంచి మార్గంలో తీసుకెళ్తాడు కాబట్టి 15-20% హైక్స్తో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కొత్త వ్యాపారం చేసేవాడు కూడాను వ్యాపారంలో ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్, రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, రకరకాల ఇండస్ట్రీ వ్యాపారం చేసేటప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో అనుకోండి, కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్ అది బాగానే కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి ఇక్కడ కూడాను. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి గురుబలం ఉంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ఫుల్గా రీచ్ అవుతారు. అదే విదేశాలకు వెళ్ళి ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ 15 రోజులు కొంచెం ఆగండి. ఆగిన తర్వాత ప్రయత్నం చేయండి. ఎందుకంటే గ్రహూటం ఏదైతే వృషభంలో వచ్చి ఉందో దానివల్ల ఇబ్బంది పడకుండా ఉండాలి. మనం డెఫినెట్గా అలా చేసుకుంటే బాగుంటుంది. ట్రేడింగ్లో మంచి ఆదాయం ప్రాఫిట్ కనబడుతుంది. లక్కీ నెంబర్ చూస్తే 9 పాజిటివ్గా మీకు కనిపిస్తుంది. ఏమాత్రం భయపడకలు ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. యోగమే ఉంది కదా, అవయోగం అయితే లేదు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం అంటే ఆరోగ్య విషయాన్ని చూసినప్పుడు చెప్పుకోదగ్గ ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏమీ కనిపించట్లేదు. కానీ మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు అంటే భాగ్యంలో ఉన్న కేతు యొక్క అనుగ్రహం మనకు కావాలి. అలాగే మనకు పంచమ భావంలో ఏదైతే ఉన్నా పంచగ్రహ కూటంలో శుక్రుడు ఆ రాష్ట్రానికి అధిపతి కాబట్టి శుక్రబలం మనకు పెరగాలి కాబట్టి దుర్గా సప్తశతి పారాయణం కానీ అలాగే అష్టోత్తర శతనామావళి కానీ చదవడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దీపారాధన చేయడం ప్రయత్నం చేయండి. అలాగే రాహుకాలంలో దీపారాధన చేసుకుంటూ ఆ అమ్మవారి యొక్క మంత్రాన్ని సాధన చేయడం ప్రయత్నం చేయండి. ఇందులో ఏ ఒక్కటి చేసినా కూడా కొంతవరకు పంచమ భావం దృష్టి చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుంది. యోగంలో తీసుకెళ్తుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.